హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్ వైల్డ్ క్యాప్ స్టాక్ ఇన్సైట్స్. మన స్టాక్ మార్కెట్లన్నీ కూడా ప్రస్తుతం నెగిటివ్ వాతావరణంలో కనిపిస్తుంది కదా. సెన్సెక్స్ ప్రతిరోజు 1000 పాయింట్స్ పెరగటం తగ్గటం, ముఖ్యంగా ఇప్పుడు పడిపోవటం అనేది చాలా సర్వసాధారణం, నార్మల్ అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ పతనానికి కారణం మనందరూ తెలిసిందే. ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్, అమెరికా ఇరాన్ జియో పొలిటికల్ వార్ టెన్షన్స్, పెరుగుతున్న క్రూడాయిల్ ధరలు, ఇటు ఎఫ్ఐఎస్ భారీ అమ్మకాలు అండ్ ముఖ్యంగా హై వాల్యుయేషన్స్ లో ఈ ఆందోళన కారణంగా గత కొన్ని సెషన్లుగా మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. అయితే మార్కెట్ మొత్తం ఈ టెన్షన్ లో ఉన్నప్పటికీ అన్ని స్టాక్స్ పడిపోవటం లేదండి. కొన్ని షేర్లు మాత్రం ఈ ట్రెండ్ కు, ఈ నెగటివ్ ట్రెండ్ కు భిన్నంగా నిలకడగా రాణిస్తున్నాయి. సెల్లింగ్ ప్రెజర్ ను తట్టుకుంటూ మరికొన్ని అయితే స్వల్ప లాభాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఈ మార్కెట్ పతనంలో కూడా అద్భుతమైన బలాన్ని ప్రదర్శిస్తున్న ఒక 5 స్టాక్స్ గురించి ముఖ్యంగా వాటిని మనం మాట్లాడుకుందాం. వాటిపై మీరు ఎందుకు దృష్టి పెట్టాలో కూడా వాటిని వివరంగా ఇప్పుడు చూద్దాం. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ లూపిన్. గతంలో చాలా సార్లు ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం. లూపిన్ షేర్లు ప్రస్తుతం 2314 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది 52 వీక్స్ హై చూస్తే 2378కి అతి సమీపంలో ఉందండి. 2026లో ఇప్పటి వరకు ఈ కంపెనీ షేర్లు ఇప్పటికి, అంటే ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే 10% ప్రాఫిట్ లో కనబడుతున్నాయి. లూపిన్ మనందరూ తెలిసిందే, ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మా కంపెనీ. రీసెర్చ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫార్ములేషన్స్ అలాగే ఏపీఐస్ మార్కెటింగ్ లో దీనికి బలమైన ఉనికి ఉంది. ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రధానంగా రెండుగా విభజించవచ్చు. ఒకటి ఫార్ములేషన్స్, దీని ద్వారానే 95% ఆదాయాన్ని అందిస్తుంది. రెండోది ఏపీఐలు. లూపిన్ కంపెనీకి ముఖ్యంగా అత్యధిక ఆదాయం అమెరికా నుండి వస్తుందండి. సుమారు 3వ వంతు ఆదాయం భారత్ నుండి, మిగిలినది ఇతర అభివృద్ధి చెందినది అండ్ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి లభిస్తుంది. ప్రిస్క్రిప్షన్ల పరంగా అమెరికాలో ఇది 3వ అతిపెద్ద ఫార్మా కంపెనీ. అలాగే భారత ఫార్మా మార్కెట్ లో 8వ అతిపెద్ద స్థానంలో ఉంది. గత 5 ఏళ్లలో లూపిన్ అమ్మకాలు 8.1% సిఏజిఆర్ వృద్ధి చెందగా, ఇదే కాలంలో కంపెనీ లాభాలు దాదాపు 3 రెట్లు పెరిగాయి. కంపెనీ 5 ఇయర్స్ సగటు రిటర్న్ ఆన్ ఈక్విటీ 9% గాను, ఆర్ఓసి 11% గాను ఉంది. ఇటీవల లూపిన్ నెదర్లాండ్స్ కు చెందిన విస్సు ఫార్మా బీవీ అనే స్పెషాలిటీ ఫార్మా కంపెనీని కొనుగోలు చేసిందండి. ఈ కొనుగోలు ద్వారా బ్రిటన్, జర్మనీ మరియు ఫ్రాన్స్ తో పాటు యూరోప్ లోని ఇతర ప్రాంతాలకు కూడా లూపిన్ తన వ్యాపారాన్ని విస్తరించనుంది. సాధారణంగా ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో కఠినమైన నిబంధనల వల్ల మార్కెట్ ప్రవేశం కష్టంగా ఉంటుంది. కానీ ఈ డీల్ ద్వారా లూపిన్ అక్కడ తన పట్టు సాధించనుంది. డెఫినెట్ గా ఈ స్టాక్ ను వదిలిపెట్టకుండా మీరు మానిటర్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మన జాబితాలో రెండో కంపెనీ సన్ ఫార్మా. పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేని కంపెనీ. చాలా సార్లు మనం ఈ కంపెనీ గురించి మాట్లాడుకున్నాం కదా. సన్ ఫార్మా ప్రస్తుతం 1757 వద్ద ట్రేడ్ అవుతుంది. దీని 52 వీక్స్ హై చూస్తే 1851 చాలా దగ్గరగా ఉంది. 2026లో ఇప్పటి వరకు స్టాక్ సుమారు జస్ట్ 2.38% వృద్ధిని నమోదు చేసింది. సన్ ఫార్మా భారతదేశంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీ. అంతేకాకుండా ప్రపంచంలోనే ప్రముఖ స్పెషాలిటీ జనరిక్ ఔషధాల తయారీలో ఒకటి. ఇది అమెరికా జనరిక్స్ మార్కెట్ లో 13వ అతిపెద్ద కంపెనీగా ఉంది అండ్ ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇన్కమ్ పరంగానే కాకుండా ధరల నిర్ణయం పరంగా కూడా అమెరికా మార్కెట్ ఈ కంపెనీకి చాలా కీలకమైంది. జనరిక్ వ్యాపారంలో ఉన్న ధరల ఒత్తిడిని అధిగమించడానికి కంపెనీ తన స్పెషాలిటీ డ్రగ్స్ విభాగాన్ని, గ్లోబల్ ఇన్నోవేటివ్ మెడిసిన్స్ వేగంగా వృద్ధి చేస్తుంది. సన్ ఫార్మా అమ్మకాలు 10% సిఏజిఆర్ వృద్ధి చెందగా, నికర లాభం 21% సిఏజిఆర్ చొప్పున అద్భుతంగా పెరిగిందండి. గత 5 ఏళ్లలో ఈ కంపెనీ సగటు ఆర్ఓఈ 12% గాను అండ్ ఆర్ఓసిఈ 14% గా నమోదయ్యాయి. డయాబెటీస్ మరియు మెటబాలిక్ విభాగంలో లీడర్ గా ఉన్న సన్ ఫార్మా త్వరలో సిమాగ్లుటైడ్ పేటెంట్లు ముగియగానే ఆ విభాగంలో కొత్త మందులను లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది. అధిక బరువు తగ్గించడానికి నోవెల్ ట్రీట్ మరియు టైప్ 2 డయాబెటీస్ చికిత్స కోసం సిమాట్రినిటీ బ్రాండ్ల పేరుతో మందులను విక్రయించడానికి ఇప్పటికే రెగ్యులేటరీ అనుమతులు కూడా పొందింది. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన 116 ఏఎన్డీఏలు అండ్ 14 ఎన్డీఏలు అనుమతుల కోసం వేచి ఉన్నాయి. మొత్తంగా చూస్తే కన్సిస్టెన్స్ లాభాల వృద్ధి, బలమైన నగదు నిల్వలు మరియు మంచి స్పెషాలిటీ డ్రగ్ పైప్ లైన్ తో సన్ ఫార్మా అత్యంత పటిష్టమైన కంపెనీగా కనిపిస్తుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో మూడో కంపెనీ టోరెంట్ ఫార్మా అండి. టోరెంట్ ఫార్మా షేర్లు ప్రస్తుతం సుమారు 4266 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇది 52 వీక్స్ హై 4480కి చేరువలో ఉంది. 2026లో ఇప్పటి వరకు స్టాక్ 12% లాభపడగా, గత ఏడాది కాలంలో ఏకంగా 32% వృద్ధిని సాధించింది. టోరెంట్ ఫార్మా వివిధ రకాల ఔషధాలను అభివృద్ధి చేయడంతో పాటు తయారీ మరియు పంపిణీ, అంటే మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుందండి. ఇది ప్రధానంగా బ్రాండెడ్ జెనరిక్స్ మరియు గుండె సంబంధిత నాడీ వ్యవస్థ అండ్ జీర్ణక్రియ వంటి విభాగాలకు సంబంధించిన మందులపై దృష్టి పెడుతుంది. ఈ కంపెనీ ఆదాయంలో సగానికి పైగా, అంటే 55% భారతదేశం నుండి వస్తుందండి. బ్రెజిల్ నుండి 10%, జర్మనీ మరియు అమెరికా నుండి మరో 10% వందన ఆదాయాన్ని పొందుతుంది. ఇతర దేశాలకు ఎగుమతులు చేయడంతో పాటు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా కూడా 15% ఇన్కమ్ ని ఆర్జిస్తుంది. టోరెంట్ ఫార్మా ఆర్థిక స్థితిని గమనిస్తే అమ్మకాలు 8% సిఏజిఆర్ అండ్ నికర లాభం 13% సిఏజిఆర్ చొప్పున వృద్ధి చెందాయి. గత 5 ఏళ్లలో కంపెనీ సగటు ఆర్ఓఈ 21% అండ్ ఆర్ఓసి 26% తో చాలా బలంగా ఉన్నాయండి. భవిష్యత్తులో కూడా భారత మార్కెట్ లో తమ
వ్యాపారం మార్కెట్ సగటు కంటే మెరుగైన వృద్ధిని నమోదు చేస్తుందని చెప్పేసి కంపెనీ భావిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స అంటే క్రోనిక్ థెరపీస్ పై కొత్త మందుల విడుదల మరియు తన మార్కెటింగ్ టీమ్ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో 4వ కంపెనీ CCL ప్రొడక్ట్స్ అండి. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న CCL ప్రొడక్ట్స్ వివిధ రకాల ఇన్స్టెంట్ కాఫీ పొడులను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసే ప్రముఖ సంస్థ. కంపెనీ స్ప్రే డ్రైడ్, అగ్లోమరేటెడ్, ఫ్రిజ్ డ్రైడ్ మరియు లిక్విడ్ కాఫీ వంటి విభిన్న రకాల కాఫీ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీకి మన ఆంధ్రప్రదేశ్ లోను, అవుట్ సైడ్ వియత్నాం మరియు స్విట్జర్లాండ్ లో అత్యాధునిక తయారీ కేంద్రాలు ఉన్నాయండి. గత కొన్నేళ్లుగా CCL తన పంపిణీ నెట్వర్క్ ను విస్తరించుకోవటమే కాకుండా కొత్త ఉత్పత్తుల ప్రచారం కోసం భారీ మార్కెటింగ్ కూడా చేస్తుంది. ఈ కంపెనీ అమ్మకాలు 22% CAGR మరియు నికర లాభం 13% CAGR చొప్పున వృద్ధి చెందాయి. దీని సగటు ROE 17% కాగా ROCE 19% గా నమోదైంది. ప్రస్తుతం కాఫీ గింజల ధరలు ఎక్కువగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లో బ్రెజిల్ పంట చేతికి వచ్చాకే ధరల ట్రెండ్ పై ఒక స్పష్టత వస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరానికి అంటే FY26 గాను తన ఎబిటాలో 15 to 20% వృద్ధి ఉంటుందని చెప్పేసి కంపెనీ మేనేజ్మెంట్ ఎస్టిమేషన్ చేస్తుంది. CCL బ్యాక్ టు బ్యాక్ కాంట్రాక్ట్ల ద్వారా పనిచేస్తుంది కాబట్టి కాఫీ గింజల ధరలు పెరిగినా లేదా తగ్గినా కంపెనీ లాభాలపై పెద్దగా ప్రభావం ఉండదు. ఇక టారిఫ్ విధానాల విషయానికి వస్తే అమెరికాలో కాఫీ సాగు ఉండదు కాబట్టి అక్కడ దిగుమతి సుంకాల వల్ల ఈ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మన లిస్ట్ లో లాస్ట్ కంపెనీ కర్ణాటక బ్యాంక్ అండి. ఇది 1924 లో మంగళూరులో స్థాపించబడిన ఒక మధ్య తరహా ప్రైవేట్ బ్యాంక్. దీని ఆస్తుల విలువ 1.19 ట్రిలియన్లు. ఇందులో సాధారణ ప్రజల వాటా 60.1% కాగా విదేశీ మరియు స్వదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల వాటా సుమారు 30% వరకు ఉంది. కర్ణాటక బ్యాంక్ కి 955 కంటే ఎక్కువ శాఖలు మరియు 1488 ATMలు ఉన్నాయి. ఇందులో 79% మన దక్షిణ భారతదేశంలోనే ఉండటం విశేషం. ఈ బ్యాంకు ఆదాయం 7% CAGR వృద్ధి చెందగా నికర లాభం ఏకంగా 24% CAGR చొప్పున అద్భుతంగా పెరిగింది. గత 5 ఏళ్లలో ఈ బ్యాంకు యావరేజ్ ROE రిటర్న్ ఆన్ ఈక్విటీ 10% గా ఉంది. బలమైన రిస్క్ మేనేజ్మెంట్ మరియు కఠినమైన నిబంధనల వల్ల మార్కెట్ టెన్షన్స్ లో కూడా ఈ బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్ ను సురక్షితంగా ఉంచుకోగలిగింది. బ్యాంక్ ఇచ్చే రుణాల విభాగం ఇప్పుడు మరింత వైవిధ్యంగా మారిందండి. ముఖ్యంగా తక్కువ రిస్క్ ఉన్న రంగాలకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకు దృష్టి పెట్టింది. కాసా అండ్ రీటైల్ డిపాజిట్లను పెంచుకోవడానికి బ్యాంకు అనేక కొత్త పథకాలను మరియు కస్టమర్ ఎంగేజ్మెంట్ ప్రోగ్రాంలని ప్రవేశపెట్టింది. డిజిటల్ రంగంలో కూడా బ్యాంకు గణనీయమైన పురోగతిని సాధించిందండి. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తన సేవలను పూర్తిగా డిజిటలైజ్ చేస్తుంది. ఫ్రెండ్స్, మార్కెట్లు పడిపోతున్న ఈ సమయంలో కూడా స్థిరంగా అండ్ పెరిగే స్టాక్స్ వెనక ఏదో ఒక బలమైన కారణం ఉంటుందని చెప్పేసి మనం గుర్తించాలి. అది కంపెనీ యొక్క బలమైన లాభాలు కావచ్చు, లేదా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పెట్టుబడులు కావచ్చు, లేదా ఎటువంటి టెన్షన్స్ అయినా సరే తట్టుకోగల బిజినెస్ నమూనా అయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా మార్కెట్ పడుతున్న ఈ 5 స్టాక్స్ ఎందుకు బలంగా ఉన్నాయో. అయితే ఏదైనా స్టాక్ లో పెట్టుబడి పెట్టే ముందు మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించడం లేదా సొంతంగా రీసెర్చ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.